లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 14 సీట్లు గెలిపే లక్ష్యంగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. రోజుకు 2-3 బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ప్రసంగంలో బీఆర్ఎస్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లా సికింద్రాబాద్లో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు రేవంత్. ఉదయం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ర్యాలీగా బయలుదేరి దానం నాగేందర్ నామినేషన్ వేస్తారు. సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మధ్యాహ్నం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. మడికొండలో జరిగే జనజాతర సభలో పాల్గొని మాట్లాడనున్నారు. భారీగా జన సమీకరణ కోసం కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎంగా బాధ్యతలు చెప్పిన తర్వాత మరోసారి వరంగల్ జిల్లాకు వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుండి సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, సీఎంగా బాధ్యతలు చెప్పిన తర్వాత మూడుసారి వరంగల్ జిల్లాకు వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు రానున్న సందర్భంలో కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేస్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతో కూడా ప్రజలు కూడా చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది. గత కొద్ది రోజులను చూస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గాని కేటీఆర్ గాని సీఎం పైన మాట్లాడే ఒక మాటలకు ఈ రోజు అతను వారందరికీ సమాధానం చెప్పే అవకాశం కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న చూస్తే నిన్న వరంగల్ లో బీఆర్ఎస్ సభ కూడా నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ వారు కూడా కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల పైన కూడా అతను ఈ రోజు స్పందించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు కాంగ్రెస్ విజయోత్సవ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విశిష్ట స్థాయి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య కూడా నామినేషన్ వేయనున్నారు. కడియం కావ్య నామినేషన్ వేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు మడికొండలోని సెంట్రల్ స్కూల్ సంబంధించిన ప్రాంతంలో గ్రౌండ్ లో ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క భారీ బహిరంగ సభకు సంబంధించి ఇక్కడ ఎన్నికల ప్రచారం ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా ఉన్న పర్కాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నారు. రేవూరు ప్రకాష్ ఆధ్వర్యంలోని మొత్తం ఈ యొక్క భారీ బహిరంగ సభను కూడా జనజాతర విజయవంతం చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కసరత్తు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు మొత్తం కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉండి ఇక్కడ 9 ఎమ్మెల్యేలు ఉన్నారు. 9 వర్ధనపేటకు సంబంధించిన ఎమ్మెల్యే నాగరాజు ఉన్నారు. తర్వాత కడియం శ్రీహరి, వరంగల్ ఈస్ట్ వెస్ట్ అరంకొండ నాయన్ రాజేంద్ర రెడ్డి ఉన్నారు. వీరంతా ప్రకాష్ రెడ్డి స్వయంగా ఉండి ఈ యొక్క ప్రచారానికి సంబంధించిన భారీ బహిరంగ సభ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న జనాలను కూడా భారీగా సమీకరించాలని చెప్పేసి వీరు పెద్ద ఎత్తున కూడా జనాలను తరలించడం కూడా వీరు కసరత్తు చేయడం జరుగుతుంది. స్వయంగా అక్కడ వచ్చే పబ్లిక్ కూడా తీవ్రతను బట్టి వారికి కావాల్సిన అక్కడ సరైన ఏర్పాట్లు కూడా ఇటు వాటర్ కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇలాంటి మొత్తం అన్ని అక్కడ వచ్చే కార్యకర్తలు కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క భారీ బహిరంగ సభలో ఈ రోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వరంగల్ కు సంబంధించిన కూడా ఉంటాయి. ఇదే కాకుండా దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించి కూడా 2 విలీనం చేస్తారని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యం కూడా వినబడుతుంది. దీనిపైన కూడా ఆసక్తికరంగా వరంగల్ జిల్లా ప్రజలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూడడం జరుగుతుంది. రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండాలని చెప్పడం జరుగుతుంది. గత కొన్ని ఇష్టం కూడా చూస్తే గత 2 టర్మ్లు ఇప్పటివరకు 3 ఎన్నికలకు జరిగినా కూడా వారు మొత్తం కూడా ఎన్నికలు జరిగినా కూడా ఇక్కడ దానికి సంబంధించి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం బీఆర్ఎస్ కాదు బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. పోటీలో కూడా ఎవరు గెలుస్తారని చెప్పి ఆసక్తికరంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే వరంగల్ ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక విలక్షణ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి తీర్పు ఎలా ఉండబోతుందని చూడాలి. ఎందుకంటే పార్లమెంట్ 7 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటి శేషంగన్పూర్ గెలుపొందిన తర్వాత కూడా కడియం శ్రీహరి కూడా వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ కు 1 స్థానం కూడా లేదు. కాంగ్రెస్ కు 7 స్థానాలకు సంబంధించి కూడా మొత్తం అభ్యర్థి 7 కూడా కాంగ్రెస్ వారే ఉండడంతో పాటు మొత్తం దీనికి సంబంధించి ఇక్కడ మెజార్టీ కూడా వచ్చే అవకాశం ఉందని జరుగుతుంది. దీంతో పాటు చూస్తే ఇక్కడ కడియం కావ్య కూడా ఉంది. ఈ రోజు కడియం కావ్య కూడా నామినేషన్ వేస్తారు. మరి కాసేపులో కడియం కావ్య చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా సభకాడికి వెళ్తారు. సభకాడికి కూడా రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం
కడియం శ్రీహరి ఇతనితో పాటు ఇటు ఉన్న జిల్లా మంత్రులు సీతక్క ఉన్ను దాంతో పాటు కొండ సురేఖ కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. వీరితో పాటు పక్కన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన దుద్దిల్ల శ్రీధర్ బాబు అతనితో పాటు ప్రభాకర్ కూడా పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది సోని. సుధాకర్, మనం చూసుకోవచ్చు ఎలక్షన్ క్యాంపెయిన్ లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో పాల్గొన్నారు. మరి ఈ సభ ఎన్ని గంటల పాటు జరగనుంది? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ సభ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత హెలికాప్టర్ గా నేరుగా హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం సికింద్రాబాద్ సభ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వరంగల్ రావడం జరుగుతుంది. వరంగల్ లో అక్కడనే సమీపంలోనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక హెలిప్యాడ్ సీఎం తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అతనితో పాటు జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు కొండ సురేఖ ఆమెతో పాటు సీతక్క ఈ ముగ్గురు కూడా సీఎం తోనే వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా వస్తారని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎవరు కూడా అడ్డుకోకుండా ముందస్తుగానే జాగ్రత్త అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న వరంగల్ సిపి మొత్తం పర్యవేక్షణ కూడా కొనసాగించడం జరుగుతుంది. వరంగల్ సిపి స్వయంగా దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా అనుమతులు ఉన్నా కూడా వారి అదుపులోకి తీసుకొని వారి విచారణ చేపడుతున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.